వీరితో వెళ్లిన సైన్యం భయంతో పారిపోయి వచ్చింది. తర్వాత వెళ్లిన సైన్యానికి వేలాయుధ కనిపించలేదు. ప్రభు, వేలాయుధ నేరుగా ఇక్కడికొచ్చారు. తమర్ని కలవాలంటున్నారు. వాడికి అవకాశం ఇవ్వద్దు ప్రభు. ఎన్నో నేరాలు చేసిన నేరస్తుడికి మిమ్మల్ని కలవడానికి అనుమతి ఇవ్వాలా? తగిన విధంగా శిక్షించడానికి ఉత్తర్వులు ఇవ్వండి ప్రభు. ఆయన ఏం చెప్తారో మనం కూడా వినాలి కదా. మరణదండని విధించిన నేరస్తుడు చెప్పినదైనా వినాల్సిన బాధ్యత మనది. అతన్ని ప్రవేశపెట్టండి. వేలాయుధ పనికరు చేసిన నేరమేమిటో తమరు చెప్పాల్సిన పని లేదు. తిరువిదాంకూర్ ఉపసైన్యాధిపతి నంబిని హత్య చేశారు. దానికి మరణదండన విధించాలి. వేలాయుధ, మీరు చెప్పాల్సిందేమైనా ఉందా? మహారాజు వారు విధించే శిక్షను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను. గుడి ఉత్సవాల్లో పాల్గొంటున్న 4 అమాయకుల గొంతు కోసి పడవిడ నంబి హత్య చేశారు. ఆ తర్వాత మా తాతని నా కళ్ల ముందే చంపేశారు. అది చూశాక నేను నిగ్రహించుకోలేకపోయాను. అందుకే ఆయన్ని చంపాల్సి వచ్చింది. కానీ నేను చంపినవాడు రాజద్రోహి అని తెలిసి సంతోషపడుతున్నాను. మీరసలు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభు, ఓ ప్రధాన సాక్షిని మీ ముందు ప్రవేశపెడతాను. అందుకు మీరు అనుమతించాలి. ఆ ప్రధాన సాక్షిని ప్రవేశపెట్టండి. ప్రభు, కాయన్ కుల కొచ్చుని అనుచరుడు. వీడి పేరు భావేందర్. వీడితో పాటు గుర్రం మీద వచ్చిన ఇన్స్పెక్టర్ కన్నన్ కురుపే నన్ను కాల్చాడు. కన్నన్ కురుపా? అవును ప్రభు, అతను కూడా కొచ్చుని మనిషి. ఈ రోజు నాకు శిక్ష విధించాలని ఆరాటపడుతున్న మన సైన్యాధిపతి కొచ్చుని పట్టుకోవడానికి కాయంకుళం అడవికి వెళ్ళినప్పుడు ఆ వివరాలు కొచ్చునికి తెలియజేసింది పడవిడ నంబియే. ఇదంతా నిజమేనా? అంతా నిజమే మహారాజా. కొచ్చుల్ని పట్టుకోవడానికి సేనాపతి మిగతా వాళ్ళు వస్తున్న సమాచారాన్ని మాకు అందజేసింది మాత్రం నంబియే మహారాజా. ఇక్కడ ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు. మహారాజు పూజ చేసేటప్పుడు నేను పక్కనే ఉంటానని మమ్మల్ని త్వరగా అక్కడి నుంచి పారిపోమ్మని చెప్పింది నంబియే మహారాజా. దానికి ప్రతిఫలంగా మా దగ్గర నుంచి 10,000 బంగారు నాణ్యాలని ఆయన తీసుకున్నారు ప్రభు. వీళ్ల మాటలు విని మరణించిన వ్యక్తిని అనుమానించడం సమంజసమా ప్రభు? కానీ ఇతను చెప్పేదంతా నిజమేననిపిస్తోంది. ఎందుకంటే పడవేడ నంబిని పిలిచి ఉత్తర్వులిచ్చేటప్పుడు అతను కూడా ఇక్కడే ఉన్నాడు.